విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. ఇక్కడైతే గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది. డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ various officers of AP government and port employees gathered at site, causing delay in the CBI proceedings. The representatives of importer informed that there is prediction of rainfall and all his goods might get damaged in rainfall. Hence request to keep the goods inside the container for the day for its safety custody. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. డిలే చేసిన తర్వాత మనం అడిగాం, ఇది ఫస్ట్ టైం కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి. అదే మారుగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. డే 1 మనం ఫైట్ చేస్తున్నాం. మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు. మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎంత దూరం గట్టిగా అరిస్తే డీజీపీకి వినపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసు మీద దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసు ఇస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపై నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళు నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికి పంపించాం, అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ముద్రా పోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఇది జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నాం. నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో ఏంటి, అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎవరు ఫోటో పెట్టారు? రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు. ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి క్లియర్ గా. కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా బీయింగ్ ఎలక్టెడ్ as the new president of Brazil.
hoping that the new government will strengthen democracy in the country and put an end to years of divisive administration. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. అదే వీళ్ళు చేసే పని. ఆయన నన్ను స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నానంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకుల దగ్గర చేపిస్తారు, చేయించి నేరం మన మీద మోపే ప్రయత్నం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.